నమస్కారం. సీడింగ్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. పాఠశాల విద్య పరిశీలన అంశంపై ఏపీటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంస్థల బాధ్యులు. కావలిపట్నంలోని పలు చర్చిలలో ఆదివారం ప్రార్థనలో పాల్గొన్న విశ్వాసులు. రామ్ సెంటర్ రోటరీ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో కావలి వెంకటనగర్లో ఉచిత వైద్య శిబిరం. కావలి పద్మావతి డిగ్రీ కళాశాలలో ప్రగతి జంగమ్మ సేవా సమితి కార్యకర్తల సమావేశం. కావలి పట్టణం కచ్చరమిట్టలోని పెన్షన్దారుల సంఘం కార్యాలయంలో ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వ పాఠశాల స్థితిగతులపై రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎంఈఓ డి సత్యనారాయణ, చెల్దంకి ఎంఈఓ భాస్కర్, కొండాపురం ఎంఈఓ ఎస్కే అబ్దుల్ రజాక్, వరికుంటపాడు ఎంఈఓ జయంతి బాబు, యూటీఎఫ్ జిల్లా అధ్యకుడు సిహెచ్ శ్రీహరి, ఎన్జీఓ అసోసియేషన్ పట్టణ అధ్యకుడు నర్సారెడ్డి, పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ నాయకులు చేవూరు చిన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు, అశ్లీల ప్రతిఘటన వేదిక నాయకురాలు శ్రీమతి కె శారద, రెక్టాస్ రక్తనిధి బాధ్యుడు రవిప్రకాష్, లోక్సత్తా నాయకుడు సతీష్ రెడ్డి, విశ్రాంత డిఈ కోటిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్నారో ఆ పార్టీల నుంచి ఆ విద్యను అందించినటువంటి ఆ విద్య అత్యుత్తమమైనటువంటి సమాజాన్ని, నాగరిక సమాజాన్ని, మానవీయ విలువలు కలిగినటువంటి సమాజాన్ని అందిస్తున్నటువంటి నమ్మకం మేధావులుగా, ఉపాధ్యాయులుగా, మన సంఘాల నడిపే వ్యక్తులుగా, స్వచ్ఛంద సంస్థలుగా, అధినేతలుగా మన సామాజిక చైతన్యం రావాలంటే అన్ని రంగాల్లోనూ మనం చేసిగా ఎదగాలంటే ఒక విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యతోనే వస్తుందని చెప్పి మన మేధావులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు అందరూ కూడా తెలిపినటువంటి అంశం చెప్తున్నారు. అయితే మనం పురాణ కాలం నుంచి ఇప్పుడు దాకా మారారు, రాజ్యాలు ప్రజల చేతులు వచ్చాయి, ప్రజాప్రతినిధులు పాలకులయ్యారు, ప్రజలే ఎన్నికలయ్యారు. ఈ విధంగా మన సమాజ ప్రగతి విధానం నడుస్తూ అనుకుంటున్నారు. అటువంటి ప్రభుత్వాలు మనకు ఏది అవసరం, ఏది అత్యవసరం, దేని మీద పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టిన పెట్టుబడి ఫలితాలు వెంటనే ఇస్తుందా, వెంటనే ఇచ్చే అంశాల మీదనే మనం పెట్టుబడి అంశాల మీద పెట్టుబడి పెట్టాలన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఒక యంత్రం ఉంటాయి. బాగుంటేవి ప్రపంచ ప్రఖ్యాత వికసిస్తుంది. ఆయన చెప్తాడు, అది పాఠశాల రూముల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ చర్చ జరగడం ద్వారా మాత్రమే ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ ద్వారా మాత్రమే వ్యవస్థలు ముందుకు నడుస్తాయి. కావలి కచ్చరమిట్ట పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్య పరిశీలన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జల్దంకి మండల విద్యాశాఖాధికారి భాస్కర్ మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి నేటి తరానికి అవసరమని అన్నారు. 47% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేటట్టు చేశారు. కాబట్టి ఈ వ్యవహారం అంతా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూస్తే కావాలని పనిపెట్టుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయాలా, లేదంటే నామాత్రంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వం అనుకునేదని మీ దృష్టికి తెస్తున్నాం. మనం కూడా దాన్ని మార్చాలనే ప్రయత్నాలు కూడా పెద్ద జరగలేదు. చుట్టూ చూస్తా ఉన్నారు కానీ చుట్టూ ప్రపంచంలో మనం ఆంధ్రప్రదేశ్ చూసి పక్కనే తమిళనాడును, కర్ణాటకను, మధ్యప్రదేశే కాదు, మనం ఇప్పుడు ఫిన్లాండ్ కూడా చూస్తున్నాం, అమెరికా చూస్తున్నాం, చైనా చూస్తున్నాం, అనేక అంశాలు నేర్చుకుంటున్నాం. కానీ విద్యారంగం సంబంధించి మాత్రం మనం కానీ మన ప్రభుత్వాలు కానీ ఇటువంటి చదువులు ఉండాలా, ఇటువంటి విద్య ఉండాలా అని చెప్పి మాత్రం మనం అడిగింది లేదు, ప్రభుత్వం చేసింది కాబట్టి మన ప్రభుత్వాలు కూడా దాని వ్యవహారం అసలు పెట్టుకోవడం. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటికి ఏదో ఒక రకమైన ప్రలోభాలు పెట్టి ఓటు వేస్తారని వాళ్ళు అనుకుంటారు.
ప్రజలంతా మంచి విద్యను కావాలని కోరుకుంటామంటే మంచి విద్య కూడా ఎజెండాలకు వస్తుంది, కానీ మనం కూడా కోరుకోవాలి. సరే పోనీ కేరళ చూసి కోరుకుంటున్నామా? మరి మన లెక్క కేవలం 6% మాట, 6% మాత్రమే మన రాష్ట్రంలో క్లాస్ 4 టీచర్లు ఉండేటువంటి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మన వాళ్ళు కాన్వెంట్ వైపు ఎక్కబడుతున్నారు, టీచర్లు ఎక్కబడుతున్నారంటే క్లాస్ 4 టీచర్లు ఉండేటువంటి చదువు వాళ్ళు ఉంది. వాళ్ళందరూ చదువుకున్నోడు కాదు, ట్రైనింగ్ పొందినోడు కాదు, నిష్ణాతులు కాదు, క్లాస్ 4 టీచర్లు ఉండేటువంటి జరుగుతుంది. కాబట్టి కొంత ప్రమాణాలు కనపడుతుంది. కనపడే దగ్గర కనపడి కూడా వేరే లెక్కలు ఉన్నాయి. కావలిపట్టణం పాతూరులోని రుద్రపాద క్షేత్రం ఆవరణంలోని శంకరమఠంలో ఆదివారం శాంతి పూజలు జరిగాయి. భక్తులు పాల్గొన్నారు. దక్షిణాభిముఖే అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి శ్రావణాంతమిదమర్జమిదం పాచ్యమిదమాచమిన్యం సకలారాధే స్వచ్చితమస్తు. హేతు అరిష్టేతు సంప్రాప్తే హేతు పూజాంచ ధారయేతు హేతు జ్ఞానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోప పశ్యాంతయే ఆదివారం కావలిపట్టణం ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు మరమ్మత్తు రావడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. ట్రాఫిక్ స్తంభించింది. కావలిపట్టణం పాతూరులోని రుద్రపాద క్షేత్రంలో ఆదివారం హోమాలు పూజలు జరిగాయి. భక్తులు స్వామి ఆశీస్సులు పొందారు. టోల్గేట్లలో వసూలు చేస్తున్న రుసుమును తగ్గించాలని అన్నారు దళిత సంఘర్షణ సమితి కావలి అధ్యక్షుడు ఎస్ మల్లి. కావలి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సులు మీద అధికంగా టోల్గేట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అది ప్రయాణికుల మీద పడుతుంది. మామూలుగా బిట్రగుంట నుంచి కావలికి రావాలంటే 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 16 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే అల్లూరు నుంచి గ్రామీణ బస్సులో 19 రూపాయలు ఉండేది, ఈరోజు 24 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడి మీద 5 రూపాయలు టోల్గేట్ ఫీజు అని చెప్పి వసూలు చేస్తున్నారు. ఆ విధంగా ఒక్కొక్క టికెట్ 16 రూపాయలు, 18 రూపాయలు, 24 రూపాయల లాగా తయారైంది. ఈ విధంగా వాళ్ళు టోల్గేట్ ఫీజు వసూలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు, టౌన్లో ఏదైనా కావల్లో పనులు చేసుకునే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 అంతలుగా ఉంది. ఒక 10 రూపాయలు ఒక బస్సు టికెట్ ఉంటే అది 20 రూపాయలు చేశారు. చాలా దారుణం. ఈ టోల్ గేట్ వాళ్ళు ఈ అధిక ఫీజులు వసూలు చేసి ఆ అధిక ఫీజులు ఆర్టీసీలు ప్రయాణికుల మీద మొత్తం ప్రయాణికుల మీదనే పీల్చి పిప్పి చేస్తున్నారు. అనింది టోల్గేట్ ఫీజు నెల వరకు ఎత్తేసి ప్రతి ట్రిప్కి ప్రతి వెహికల్కి టాటా ఏసీకి ప్రయాణికులు తీసుకుపోయి టాటా ఏసీకి కూడా 65 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మంత్లీకి 1200 రూపాయలు ఉండింది, అది ఎత్తేసారు. ఇది టోల్గేట్ అరాచకం చేస్తున్నారు. ఎక్కువ అధిక ఫీజులను వసూలు చేసి అధిక ఫీజులు ప్రజల మీద వేసి ప్రయాణికుల మీద వేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగేటువంటి కావలి డివిజన్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగేటువంటి ప్రయాణికుల మీద అధికంగా ఈ ఛార్జీలు మోతాదు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని నిరసిస్తున్నాం. దీన్ని హైవే అథారిటీ వాళ్ళకి విజయవాడ జనరల్ సిఓ గారికి దృష్టికి తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకోమని ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాం. కావలిపట్టణం కోఆపరేటివ్ కాలనీలోని బ్లత్హామ్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు వారిని ఆశీర్వదించి
చాలు, దేవుడు వాడిని ఏం చేశాడంట? అయితే వాడు చేసిన పాపం శాపాన్ని తీసుకుని వచ్చిందిగా ఉంచుంది. మానవుని యొక్క పాపం యొక్క రెండవ పర్యావసానం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎలాంటి హక్కు లేదా ఎలాంటి అధికారులు ఎలాంటి చదువు కూడా ఉండదన్నమాట. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపానికి వండుతున్నాడో వీళ్ళగా అప్పుడే ఆ వ్యక్తిని అపవాది లొంగ తీసుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. తప్పనిసరిగా ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు. జీవితంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేయవాడిగా సార్వత్రిక సత్యం ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇదే ప్రతి మానవుని యొక్క జీవితంలో సత్యమైనదిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తున్నావో వీళ్ళు ఆ సమయంలోనే నువ్వు అపవాదికి వశమైపోతున్నావు. అపవాది జీవితాన్ని డామినేట్ చేసి నీ మీద ఆధిపత్యం పొందుతున్న వాడిగా ఉంటూ ఉన్నాడు అన్నమాట. అలాగే ఆకారం యొక్క ఉంటున్నాడు అన్నమాట. ఇది మొదటిగా ఆకారం చేసిన పాపం యొక్క పర్యావసానం. రెండు విషయాలు చూద్దాం. ఆకారం పాపం యొక్క రెండవ పర్యావసానం ఏంటంటే ఆకారం పాపము తనను శాపగ్రస్తునిగా చేస్తుంది కదా. కావలి పట్టణంలో కోఆపరేటివ్ సొసైటీ కాలనీలోని సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చిలో భక్తులు ఆదివారం ప్రార్థనలు ముగించుకుని బయలుదేరారు. కావలిపట్టణం జంతాపేట 32వ వార్డులో ఇళ్ల మధ్య మినరల్ వాటర్ ప్లాంట్ ను నందిగం జగదీష్ శర్మ ఏర్పాటు చేశాడంటూ ఆర్టీఓ కేవీ రమణారెడ్డికి ఆ ప్రాంతీయులు దామా విజయ్ కుమార్ మరో 15 మంది స్థానికులు ఆదివారం ఫిర్యాదు చేశారు. అందుకు నందిగం జగదీష్ శర్మను వివరణ కోరగా తానేమీ వ్యాపారం చేయటం లేదని 20 లీటర్లు కేవలం 5 రూపాయలకు ప్రజలకు మినరల్ వాటర్ అందిస్తున్నానని అన్నారు. దీనిని సేవా దృక్పథంతోనే కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. మేము జంతాపేటలో జంతాపేట ఇంటి నెంబర్లో 4 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా 4 న్యాచురల్ బావులు ఉన్నాయి. ఈ 50 ఏళ్ల నుంచి ఉన్న బావులు యాక్చువల్గా నీళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు రెసిడెంట్స్కి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అనాథరైజ్డ్గా 4-5 నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసేసి నీట్గా పర్మిషన్ లేకుండా నీళ్లు అమ్ముతూ ఉన్నారు. వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది. ఇది కమిషనర్ గారు రిపోర్ట్ చేసినప్పుడు ఎంతవరకు ఏమీ పట్టించుకోలేదు. ఆర్టీఓ గారికి రిపోర్ట్ చేస్తే నాకు సంబంధం లేదు కమిషనర్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్లో బదులిచ్చారు. ఆర్టీఐ కాపీ కూడా నా దగ్గర ఉంది. దాని ప్రకారం మేము ఇమీడియట్ కమిషనర్కి పెడితే 20 రోజులు కమిషనర్కి ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇచ్చి కూడా దాదాపు 2 నెలలు అయింది. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు కమిషనర్. దానికి ఇంకా ప్రోద్బలంగా చేస్తున్నారనమాట వాళ్ళు. మేమేం పడుతు రీజనల్ డైరెక్టర్కి గుంటూరు కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఉదయం కూడా మాట్లాడారు నాతో. మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని నేను క్లోజ్ చేస్తాను. ఎవరు ఇంతవరకు దానికి క్లోజ్ చేయడానికి యాక్షన్ కూడా తీసుకోలేదు. విచ్చలవిడిగా ఓపెన్గా జరుగుతుంది. రోజు కనీసం 300-400 క్యాన్లు అమ్ముతాను అన్నారు. మా బావిలు 4 బావిలు పూర్తిగా ఎండిపోయినాయి. ఇది మా పరిస్థితి. మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద కళాశాల ఉంది. కింద భాగంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రైల్వే సైట్ ఉంది. కాలేజీ పై భాగంలో ఫారెస్ట్ భూమి 1000 ఎకరాలు ఉంది. దానిపైన సమ్మర్సిబుల్ ట్యాంక్ ఉంది. గ్రౌండ్ వాటరు ఇనికిపోతాయి అంటే అది అశాస్త్రీయం. ఎందుకంటే మా ఒక బోరు వల్లే ఈ అంత సమస్య, ఈ ఏరియా సమస్య అంతా వచ్చిందని మాత్రం అది శాస్త్రీయం కాదు. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీ వల్ల తాగునీటికి సమస్య ఉంది. ఎవరికి నీరు తాగునీటి సరిగా లేవు. అందుకని మేము ఒక సేవా దృక్పథంతో ఇక్కడ పెట్టాం, కానీ వ్యాపార దృక్పథం పెట్టలేదు. మాకు అధికారులతో మేము అన్నీ మాట్లాడాము. వాళ్ళు అనేక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఆర్డీఓ వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి ఎంక్వైరీ చేశారు. మేము చేసే సేవని వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు. గ్రౌండ్లో జలము పై భాగం నుంచి కింది భాగంకి వస్తుంది, కానీ కింద నుంచి పైకి పోదు. వాస్తవం అది. కానీ ఇక్కడ దీనివల్ల ఆడ బావి ఎండిపోయింది, ఈడ నుయ్యి ఎండిపోయింది అని చెప్పడం అశాస్త్రీయం. అందుకని మేము ప్రజా శ్రేయస్సు కోసం ఇక్కడ ప్లాంట్ పెట్టాము. ఎంతమంది సేవలు చేస్తున్నారు? ఎంతమంది సేవలు చేస్తున్నారు? ఎంతమంది సేవలు చేస్తున్నారు? ఎంతమంది సేవలు చేస్తున్నారు?
విగ్రహాల తయారీలో వచ్చే ఆదాయమంతా ఖర్చులకి సరిపోతుందని పేర్కొన్నారు కావలిపట్టణం విగ్రహాల తయారీదారి కార్మికులు బాలు. ఇవి సపరేట్ గా అచ్చులతోనా లేదా మీరు చేత ఇదంతా హ్యాండ్ వర్క్. మీకు నీకు దిక్కులే కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారు. మీదే ఊరా? ఏం పేరు నీ పేరు? కంప్లీట్ గా ఇదే పనులు చేస్తున్నారు. సిమెంట్ దేవాలయాల మీద పని కానీ ఇంట్లో ఏళ్ళలో సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ బొమ్మల వర్క్ కానీ రబ్బర్ వర్క్ కానీ ప్లాస్టర్ మోల్డింగ్ వర్క్. గిట్టుబాటు అవుతుందా నీకు? గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు ఆడకాడికి కూలేదు. గిట్టుబాటు అంటే సరిపోద్ది ఆడకాడికి. ఈయన కాంట్రాక్ట్ తీసుకుంటే మీ ఓనర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఓనర్ కాంట్రాక్ట్ తీసుకుంటే మా చార్జ్ చేపిస్తాడు. మాకు కూలి లేబర్ ఇచ్చి ఆయన చేపిస్తాడు. ఇవన్నీ కలుగొలమ్మ గుడిలోకి. కావలిపట్టణం తుమ్మలపెంట రోడ్లో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. 1982-83 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా హాజరయ్యారు. ఆనాటి విద్యార్థి విష్ణుమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు బ్రహ్మయ్య, జ్యోతి బాబురావు, అన్నపూర్ణ సీను, తోట శ్రీహరి, నెల్లూరు సురేష్ తదితరులు ఆనందదాయకమైన రోజు. వాస్తవంగా ఆ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మనల్ని పిలిచి ఇంతగా సన్మానిస్తూ, సన్మానించడంతో కాదు కానీ మిమ్మల్ని అందరినీ చూడడమే మాకు ఆనందం. పెన్నా నదికి వరద వచ్చింది, నా గదికి వరద వచ్చింది. వరదలిల్లి దురద మిగిలింది, మనదలిల్లి దురద మిగిలింది. నవరేవురా అది చూసి చెప్తున్నా ఉంటుంది. ఎక్కడ ఆయన ఆత్మబలంలో సాగిందయ్యా. ఆత్మబలం ఒక్కోసారి మీ కేసెస్ కూడా మాకు కొత్త అనిపిస్తున్నాయి. ఆనాటి మా దగ్గర చదువుకున్న విద్యార్థులేనా వీళ్ళు అంటే దాదాపు 30 ఏళ్ళు పైన పోయింది కదా, 32 సంవత్సరాలు. ఏం చెప్పుకుంటాం, ఏదో చెప్పినా అంటున్నారు కానీ నేను వాస్తవంగా ఏదో ఆ రోజు చదవడం రాయడం నేర్పించుకుంటాం, చదివింది అర్థం చేసుకోవడం నేర్పించుంటాం, ఏదో కొత్త లెక్క పక్క నేర్పించుంటాం. కానీ ఈ 30 ఏళ్ల ఈ జీవితంలో సమాజం మీకు ఎంతో నేర్పించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముందు సమాజానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సమాజం మిమ్మల్ని పండితులను చేసింది ఒక్కోరిని. పిల్లడు పుడితే పిల్లడు పేరు ఏయన్నారు, ఎత్తుకున్న వారెన్టీఆర్. చిత్రమైన ఈ సినిమా ఏదో చిత్రంగా ఉంది, చిత్రమైన ఈ సినిమా ఏదో చిత్రంగా ఉంది. శోభను బాబే కింద పడ్డది విజయ నిర్మల, కందిపోయాడు హీరో కృష్ణ. చిత్రమైన ఈ సినిమా ఏదో దర్శక దాసరిది. గణపతి చవితి సందర్భంగా విగ్రహాల తయారీలో ప్రతి పట్టణం గ్రామాల్లోని కార్మికులు విగ్రహాల తయారీలో దాదాపు 2 నెలల కాలం పైనుంచి ఉన్నారు. కావలిపట్నంలోని గణనాథుని విగ్రహాల తయారీ కార్మికులు కూడా ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. దాదాపు పట్టణం నుంచి దాదాపు 250 విగ్రహాలు ఇప్పటికే విక్రయించినట్లు కార్మికులు పేర్కొన్నారు.
అది ఇప్పుడు రేట్ ఎక్కువైందని చెప్పని ఆ పిల్లడేమో ఒప్పుకోవాలా మా నాన్న 5 కేజీలు రెడ్డి తీసుకున్నాడు ఆ దాంట్లో పెట్టాలని వాడు పిల్లడు తిప్పుతాను వాడు ఆ పిల్లడు ఐడియా ఇది అయ్యా కావలి పట్టణంలో విద్యుత్ తీగలు మొక్కలకు లతలకు ఆధారంగా మారుతున్నాయి. పట్టణంలోని పాత చేపల మార్కెట్ వద్ద టంగుటూరు వీధిలో విద్యుత్ తీగలకు తీగలు అల్లుకున్నాయి. దీంతో విద్యుత్కు అంతరాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావలి కచ్చరమిట్టిలోని సియోను ప్రార్థన మందిరంలో ఆదివారం విశ్వాసులు ప్రార్థనలు నిర్వహించారు. ఎన్ని విషయాలు చెప్తున్నా ప్రభుకి మనము ఆరాధనగా మిగిలిపోతూ ఉంటాం. కొంతమంది కొన్ని విషయాలు చెప్పి గుర్తుపడేది కాదు. ఇంకా కొంతమంది ఏవో ఎక్కువ విషయాలు చెప్పారు అన్నటువంటి పరిస్థితులు కాదు. అనంతమైనది, వెలలేనిది, నిగూఢమైనది చెవులు మాకు ప్రసాదించండి. ఆయన కావలిపట్నంలోని శాంతినగర్లోని లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు పిల్లగా ఇక్కడ పౌలు జాగ్రత్త. దేవుడిని చూస్తూ ఉన్నాడు, దేవుడు వెలిగి ఉన్నాడు. నీ ప్రార్థన, నీ నడక, నీ ఆలోచన, నీ ఊహ ఉంటే నీ పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. జాగ్రత్త. మందిరమనగా జీవము గల దేవుని సంఘము. రెండవ వాక్యం చూస్తుంది. మందిరమనగా దేవుని వాక్యం. పాత నిబంధనలో మందిరమనగా మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడును. మందిరము కట్టు స్థలములో సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని
ఎంత మాత్రము వినబడలేదు. పాత్ర పట్టణంలో రాయబడినటువంటి మాట ఏంటి? మందిరము మొత్తం అంటే రాళ్ళతో కట్టబడింది. ఆ రాళ్ళు చెక్కబడి మందిరం తీసుకొచ్చేటువంటి కదా చరిత్ర వాక్యం. పాత్ర మందిరంలో మందిరములుగా రాళ్ళతో కట్టబడి ఆ రాళ్ళు చెక్కబడి ఆ రాళ్ళు చెక్కబట్టు సంఘంలో కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామస్తుడు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ ప్రభాకర్ శనివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడంతో ముక్కు నుంచి రక్తం కారుతూ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తక్షణ చికిత్స కోసం తరలించారు. హాస్పిటల్ వైద్యులు చికిత్స నిర్వహించారు. తెచ్చుకొని ఒక్కరో దావులు తీసుకుపోయి అడ్డలు కింద పడేసి ముఖం మీద కొట్టాడు పిల్లని. మేమిద్దరం అడ్డం పోతే ఆయన నాంజలో పడేసి ఆయన గొంతుక బిసికేసాడు. ఇప్పుడు ఇది ఎన్నోసారి, ఇది మూడోసారి మేము ఈ హాస్పిటల్ రావటం సచ్చిపోయి. అదేమంటే పొలం ఇస్తా ఉన్నారు, ఆర్టిస్తా ఉన్నారు. 15 ఏళ్ళు పెళ్ళి తిక్క మేము పొలాలు ఏమి ఇచ్చాము. ఆర్టిస్ట్ డ్రైవర్ రేత్రైనా సరే వచ్చి చంపేసిపోతానంటారు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఇది ఎన్నోసారి ఇది ప్రభాతం చెట్లు మా తుమ్మలపెంట బలిజిపాలి. కావలి రామ్ సెంటర్ మరియు రోటరీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్నంలోని వెంగళ నగర్లో ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. కావలి రోటరీ అధ్యక్షుడు ఆర్ మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీమతి సీతారామమ్మలు మాట్లాడారు. ఈ శిబిరంలో డాక్టర్ సతీష్, డాక్టర్ ఆనంద్ కుమార్, రామ్ సెంటర్ బాధ్యులు దొడ్ల మనోహర్ రెడ్డి, కోనం తాతారెడ్డి, రోటరీ బాధ్యులు మధుసూదన్ రావు, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా అందజేశారు. ఇవాళ డాక్టర్ రామ్ సెంటర్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరుపుతున్నాము. ఈ క్యాంపులో ప్రముఖులైన 5 డాక్టర్లు పాల్గొంటున్నారు. వారు స్త్రీ వ్యాధి నిపుణులైన డాక్టర్ నాగమణి గారు, కంటి వైద్యురాలైన డాక్టర్ సరళాదేవి, జనరల్ సర్జన్ ఆనంద్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు మరియు ఫిజియోథెరపీ డాక్టర్ మాధవరెడ్డి గారి ఈ శిబిరంలో వివిధ రకాలైనటువంటి రోగులను పరీక్షించి వారికి మందులను ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నాము. వచ్చిన రోగులకి షుగర్, బీపీ మరియు ఇతర పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారి సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మనకి ఇక్కడ స్కూల్ కూడా ఇచ్చి సహాయం చేసినటువంటి విద్యావర్తి స్కూల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వార్డు ప్రజల పరిసర ప్రాంతాల వైద్య శిబిరం నిర్వహించడం అనేది ఆనందదాయకం. కావలి వెంగళ నగర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ సతీష్ మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. క్యాంప్ కండక్ట్ చేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ చిన్నపిల్లల్లో ఈ తరచూ జలుబు, దగ్గు, ఆయాసం ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటితో పాటు ఈ ఆయాసం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో విపరీతమైన ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల పిల్లలు స్కూల్ వెళ్ళటము ఇట్లాంటివన్నీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల పిల్లల్లో రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ ఇట్లాంటివి తగ్గుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ చల్ల వాతావరణం హైజీనిక్ కండిషన్, మన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా కొద్దిగా ఈ దుమ్ము, ధూళి ఇట్లాంటివి లేకుండా చూసుకోవడము, చల్లగాలికి ఈవినింగ్ టైం పిల్లల్ని బండి మీద తిప్పటము, ఐస్ క్రీమ్స్ పెట్టడము, ఇట్లాంటి చల్ల వస్తువులను కొద్దిగా అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు వాటర్ను కూడా కాచి చల్లార్చి తాగించడము ఇట్లాంటివి చేస్తే ఈ జలుబు, దగ్గు ఇట్లాంటి
పిల్లల్ని అరికట్టవచ్చు. అలాగే ఈ దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ దోమలు కూడా మనం ఇంటి పరిసర ప్రాంతాలను కానీ శుభ్రం చేసుకుంటే ఈ దోమల బారి నుంచి కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ దోమలకి మనం ఎక్కువగా చూస్తుంటాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ దోమల వల్ల మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరము, ఇట్లాంటి చికెన్ గున్యా జ్వరము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల దోమలను ఎక్కువ మనం ఎప్పుడైతే అరికడతామో అలాగే మనం ఆరోగ్యంగా కూడా ఉండగలం. పిల్లల భవిష్యత్తు అనేది ఆరోగ్యం మీదనే ఆధారపడుతుంది. ఎందుగా ఉంటేనే ఆహారం సరిగా తీసుకోగలరు, ఆహారం సరిగా తీసుకుంటేనే స్కూల్కి వెళ్ళగలరు, స్కూల్కి వెళితేనే వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటుంది. సో మన ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. పిల్లల ఆరోగ్యం చూసుకుంటే మన ఇంట్లో, ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడికి బాగలేదంటే మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అవ్వలు కానీ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సో ఒక కుటుంబం ఆధారపడేది ఒక చిన్నపిల్లల మీదనే ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ అనురాగాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రేమతో పాటు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచగలిగితే మనం వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు అలాగే సమాజానికి కూడా మనం పిల్లల యొక్క ఉపయోగపడగలరని ఆశిస్తున్నాం. కావలి రామ్ సెంటర్ రోటరీ క్లబ్ల సంయుక్త నిర్వహణలో ఆదివారం పట్నంలోని వెంగళరావు నగర్లో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎండాకాలం లాగా ప్రస్తుత వాతావరణం ఉందని, ఈ వాతావరణంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వర్షాభావ పరిస్థితుల వల్ల జనాలకి ఎక్కువ ఎండలు ఇంకా ఇప్పటికీ తగ్గకుండా చాలా రోజులు ఉండడం వల్ల చాలామంది డీహైడ్రేషన్, ఇప్పటికీ ఎండలు ఎక్కువ ఉన్న వడదెబ్బ తగ్గుతూ ఉంది. కొద్దిగా వర్షాలు పడి లైట్గా పడడం వల్ల సీజన్ మారి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఈ ఫీవర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఎబోలా వైరస్ అని కొత్తగా వైరస్, కానీ ఇంకా మనకి ఈ ఏరియా వరకు ఇంకా రాలేదు. కానీ ఆ ఫీవర్ మనకి మొదలైనందువల్ల ఫీవర్ వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదించి ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా, ఇంట్లో రక్త కణాలు ఏమైనా తగ్గినాయా పరిశీలించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉండి బాగా సీరియస్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడకుండా మొదటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవి ఎక్కువగా ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్ వరకు అయితే కొద్ది టాబ్లెట్ వాడేది తగ్గుతుంది. కానీ డెంగ్యూ ఫీవర్ వల్ల రక్త కణాలు బాగా తగ్గిపోయి రక్తస్రావం ఎక్కువయ్యి ఊపిరితిత్తుల్లో, పొట్టలో అంతా రక్తం బ్లీడింగ్ ఎక్కువైపోయి ప్రాణాపాయ పరిస్థితులు. అలాంటి వాళ్ళని లాస్ట్ పరిస్థితుల్లో వాళ్ళని కాపాడడం కష్టం కాబట్టి మొదటే డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకోవాలి, పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కావలి ట్రంక్ రోడ్లోని జాయ్ లూయిస్ మెమోరియల్ చర్చిలో ఆదివారం విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విశ్వాసులు క్రీస్తుని కీర్తించారు. జీవన తండ్రి జీవాలు ప్రతీక్షిస్తున్నాయి. గడిచిన దినంలో దీపంలో పాఠశాల వచ్చి ప్రభా మరి ఈ దినము కూడా మా ప్రకారాలను దినచర్యలకు తోడు కాపాడి ప్రభా ఈ దినం ఆదివారం పరిశుద్ధ దినం పునరుద్ధాన దినంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపజేసి మీ యొక్క ఆలయంలో మేమందరూ కూడా ప్రవేశించి నిన్ను ఆరాధించడం మాకు ఇచ్చినటువంటి గొప్ప ధరణాన్ని స్తోత్రం తెలుస్తున్నాం. అయ్యా ఈ సమయంలో ప్రభావితమైనటువంటి ప్రతి బిడ్డ నీ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి కావాల్సిన సహాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. నాయన ఇదిగో ప్రభావితం పాటల ద్వారా స్థితిగా ప్రభావించడం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందడానికి కావాల్సిన సహాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందడానికి కావాల్సిన సహాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నానికి ఈ యొక్క వాక్యం నుండి లోతైన మర్మమును మేము గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి. కావలి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వెనుకవైపు గల హరిజనపాలెంలోని బయోర్షాబా తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం విశ్వాసులు ప్రార్థనలు నిర్వహించారు. వారికి ఏమాత్రం కూడా ప్రాణ సాధనములైనటువంటి ఆ యొక్క సదుపాయము లేకుండా నిజానీయులు పాడు చేసి ఉంటూ ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఇశ్రాయేలు పరిస్థితి ఈయన దశకు చేరుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని ఎలా ఉంచాలనుకున్నాడంటే ఉన్నతమైనటువంటి స్థలానికి చేర్చడానికి ప్రభు ఇష్టపడినప్పుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా అంత ఉన్నతమైనటువంటి స్థానము ప్రభు దగ్గర వారికి ఉంటూ ఉన్నది.
పట్టణంలోని జంతాపేట రామాలయంలో శనివారం రాత్రి భక్తులు పూజలు భజనలు చేశారు. భక్తులు స్వామి ఆశీస్సులు పొందారు. చలపతి గోవింద గోవింద యశుకుల భూషణ యశోదనందన నందనందన గోవింద యశుకుల భూషణ యశోదనందన నందనందన గోవింద పాలయ గోవింద శేష చలపతి గోవింద పాలయ గోవింద శేష చలపతి గోవింద తిరుమల వాస శ్రీ వెంకటేశ గరుడ వాహన 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 గోవింద. కావలిపట్నంలోని గాయత్రీనగర్ సమీపంలోని ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురైంది. మిగిలింది పొడిపోయింది. దీంతో కావలి చెరువు నుంచి తూర్పున వ్యవసాయ భూమికి వెళ్లే కాలువ పొడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాలు పడక రైతులు దిగాలు పడి ఉంటే దీనికి తోడు ఇరిగేషన్ కాలువలు కూడా పొడిపోతూ ఉండటంతో రైతన్న పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుంది. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావలిపట్టణం బొడంగుంట క్రాస్ రోడ్ సమీపంలోని వెంకయ్య స్వామి విగ్రహం వద్ద ఆదివారం ఆరాధనోత్సవాలలో భాగంగా భక్తులు స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వినియోగం చేశారు. కావలి పద్మావతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రగతి జంగమ సేవా సమితి కావలి డివిజన్ కార్యకర్తల సమావేశం జరిగింది.
సంఘం గౌరవ అధ్యక్షుడు కె చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కెవి రమణ, కోశాధికారి సిద్ధులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కావలి డివిజన్లోని సంఘం సభ్యులు హాజరయ్యారు. మనం తెలుసుకోలేకపోవడం కారణం. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఊళ్ళో వీళ్ళ బంధువు మనకి ఇంట్లో అంటే మన ఎవడో కానీ 90% పేదరికానికి ఉండగానే ఉన్నో లేవట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ పడిపోయింది. పడిపోతే వాళ్ళ ఇంట్లో 500 రూపాయలు మాట డబ్బులు ఉంటాయి. కానీ ఆమె జరగాల్సిన ట్రీట్మెంట్ దాదాపు 1,00,000 రూపాయలు పై జరగాలి. అది వార్డులో 1 గంట లోపల. ఇక ఒక పని చేయాలనుకున్నప్పుడు స్వార్థంతో కాకుండా నిజాయితీగా మంచిగా వ్యవహరించినప్పుడు మనం ఏదైనా అనుకున్న దానికి చాలా మనం కూడా మన ఎవరైతే దగ్గర తీసారో మన బాగుపడడానికి ఎవరైతే సహకరించారో మనం కూడా అలాంటి మనతో కూడా కొంతమంది సాయం చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం. అదేవిధంగా మన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి సమావేశాలకి అందరూ తప్పకుండా వచ్చినప్పుడు మాత్రమే మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎవరేం చెప్పింది, ఏ విషయాలు అనేది, మనం ఎలాంటి విషయాలు ఏంది, ఎక్కడ మన పరిస్థితులు ఏంటంటే ఈ సమావేశాలకు వచ్చినప్పుడు మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి సమావేశాలకు ఇప్పించినప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా రావాలా. వస్తూ మీతో పాటు మన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు వాళ్ళకి దోహదపడతాయి, తెలుసుకుంటారు. భవిష్యత్తులో మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టడానికి దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాల వెనకవైపునున్న తెలుగు బాప్టిస్టు చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. భక్తులు క్రీస్తును స్తుతించారు. కావలి రూరల్ మండలం అనగారిపాలెంలోని అటవీ సంరక్షణ వన విభాగం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ విభాగంలో మొక్కలకు అవసరమైన మౌలిక వసతులన్నీ ఉన్నాయి. సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లు ఉన్నా అవి నిర్లక్ష్యం నేపథ్యంలో అవి నిరుపయోగంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా కూడా అరాకొరాగా ఉంది. దీంతో మోటార్లు పనిచేయక మొక్కలు ఎండిపోయాయి. ఈ వనానికి కనీసం వాచ్మెన్ కూడా లేరు. దీంతో అక్కడికి ఎవరు వచ్చినా ఏం తీసుకెళ్లినా తెలిసే అవకాశమే లేదు. అధికారులు దీనిపై దృష్టి సారించి పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైకుంఠపురంలో శనివారం సాయంత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం సేవించిన గౌస్పాషా భార్య అత్త వదళ్లపై కత్తితో దాడి చేశారు. అనంతరం అదే కత్తితో ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నాడు. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులు కేసు మమ్మల్ని నిన్న బాగలేకపోతే హాస్పిటల్ తీసుకొస్తాము. అక్కడ మా అమ్మ 3 రోజులు ఉండింది. ఇంజక్షన్ చేయించింది, స్కానింగ్ అని చేయించింది. ఇంటికి వచ్చేసింది స్నానం చేద్దాం. తెల్లారుదామని వచ్చాడు సార్. వచ్చి నన్ను 6 లక్షలు కంపెనీస్తారు, మీరు నన్ను బలియటానికి వచ్చారు పెద్ద హాస్పిటల్కి, నన్ను తరుముకుంటారని చెప్పి వచ్చాడు సార్ ఇంటికి. మాకేం అర్థం కాదు, బలిచ్చేదండి ఏంటని మేము అది ఇది మాట్లాడి పంపించేసాం. వెళ్ళిపోయాడు. మా చెల్లెలు పురుడైతే మేము అంటులు అయితే తోముకుంటున్నాం సార్. ఆమెను కత్తి ఎత్తుకొని పరిగెత్తాడు. రోడ్లో నేను ఆమెను చూసి ఆమెను ఇంకా కత్తి ఎత్తుకొని వస్తున్నాడు అని చెప్పాడు. ఆమెను కత్తి ఇట్లా నరకబెట్టు సార్. ఆమెను నేను చేయటం పెట్టాను, ఆమె కాడ తగిలింది.